ఆసుపత్రిలో కూడా కలుషిత ఆహారం అట. మహబూబ్ నగర్ ఆసుపత్రి పిల్లల వార్డులో వడ్డించిన అల్పాహారంలో పురుగు. మాగనూరు విద్యార్థులకు మహబూబ్ నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. పాఠశాలలో రెండో రోజు విద్యార్థులకు పురుగుల అన్నం. భోజనం చేయని పిల్లలు ధర్నా. డిఈఓ హెచ్ఎం సస్పెన్షన్. వంట ఏజెన్సీ రద్దు. సిగ్గు శరం బుద్ధి అన్నీ వదిలేసినారు దొంగలు. ఒకరోజు జరిగింది ఇన్సిడెంట్, నెక్స్ట్ డే ఎట్లుండాలా కనీసం? అరే ఇది కూడా ఉండదా? ఒకరోజు జరిగితే నెక్స్ట్ డే మళ్ళీ అదే, అందులో ఇంకా మిగిలిన పిల్లలకు మళ్ళీ అదే పురుగులు అన్నం పెట్టిరట. తెల్లారు ఉన్న మళ్ళీ అదే పురుగులు. ఏం చేయాలా అంటే గవర్నమెంట్ ఏం పని చేస్తున్నట్టు? చివరికి ఎవరైతే అస్వస్థతకు గురైన పిల్లల్ని హాస్పిటల్ తీసుకొస్తే ఆ హాస్పిటల్లో ఉన్న పిల్లలకి మళ్ళీ ఇంకొక పురుగు వచ్చింది. ఆ హాస్పిటల్ కూడా అదే పరిస్థితి. అది ఎటువైపు వెళ్తున్నదండి నాకు అర్థం కాదు. మళ్ళీ మేము డైట్ ఛార్జీలు పెంచినామని మీరు చెప్పుకుంటారు. బడిలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన చిన్నారులకు అక్కడ పురుగులున్న అల్పాహారమే పెట్టారు. ఆల్రెడీ ఇబ్బంది పాలై వామిటింగ్స్ అస్వస్థతకు గురై హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ కూడా అదే భోజనం అట. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్నవారిలో 100 మంది పిల్లలు వాంతులు చేసుకుంటే కొందరు కడుపు నొప్పి తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు పిల్లల్లో కొందరిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని ఇంకో ఆసుపత్రికి తరలించారు. అయితే మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది విద్యార్థులకు గురువారం టిఫిన్ పెట్టిరట, కిచిడి పెట్టిరట. అందులో కూడా పురుగులు వచ్చినాయట. వార్డులో చికిత్స పొందుతున్న శివసాయి అనే విద్యార్థి తన ప్లేట్లో ఉన్న కిచిడిలో పురుగులు ఉండడం గమనించి తల్లిదండ్రులకు చెప్పిండట. మరికొంతమంది పిల్లలు కూడా పురుగులు వచ్చాయని కంప్లైంట్ చేసిరట. ఆ పురుగులను వెంటనే స్టాఫ్ నర్స్కు చూపించడంతో డైట్ కాంట్రాక్టర్కు విషయాన్ని ఆమె చేరవేసింది. ఆడెవడున్నాడు? కాంట్రాక్టర్ ఉన్నాడు. స్పందించిన కాంట్రాక్టర్ కిచిడిని తీసేసి మళ్ళా ఉప్మా చేసిండట. అయితే పిల్లల వార్డులో టిఫిన్లో పురుగులు వచ్చినట్లు తేలడంతో ముందుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ వార్డులోని పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వంటశాలలో వంటకాలను, దినుసులను పరిశీలించారు. అన్నింటి నమూనాలు సేకరించారు. అయితే పురుగులు ఉన్న అల్పాహారం అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని, రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారట. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి? అసలు మీ రైట్స్ జరగవా ఆ హాస్పిటల్లో కానీ స్కూళ్ళల్లో కానీ? ఆ భోజనానికి సంబంధించిన ఆ పదార్థాలు ఎట్లా ఉన్నాయి, ఎక్స్పైర్ అయినాయా, పురుగులు ఉన్నాయని అసలు సడన్ తనిఖీలు ఏమి ఉండవా? ఆ కాంట్రాక్టర్ వాడు ఇచ్చే లంచాలకు మరిగి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. విద్యార్థులకు అందించిన భోజనంలో ఎలాంటి కల్తీ లేదని, నాణ్యత విషయంలో ఎక్కడా పొరపాటు జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు పురుగుల కిచిడి ఘటనపైన విచారణ పూర్తి చేశామని, నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు పంపించామని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ చెప్పారు. జనరల్ ఆసుపత్రిలో బాధిత విద్యార్థులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. మళ్ళీ పురుగులు అన్నమే, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ సేమ్. ఇది స్కూల్లో ఇది మాగనూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనంలో పురుగులు రావడం, తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపైన రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినా నిర్వాహకుల తీరు మారలే. రెండో రోజైన గురువారం కూడా ఆ బడి మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చినాయి. చూసిన విద్యార్థులు భోజనం చేయలే. మళ్ళీ పురుగుల అన్నమే పెడతారా అంటూ నిర్వాహకుల తీరుకు నిరసనగా స్కూల్ ఆవరణలో ధర్నా చేశారు. పురుగుల అన్నం బియ్యాన్ని వండడం వల్ల అన్నంలో పురుగులు వచ్చాయని, మధ్యాహ్న భోజనాన్ని అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన అన్నంలో పురుగులు రావడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు మండిపడ్డారట. చివరికి ఇట్లా ధర్నా చేశారు. సీఎం సీరియస్ అయిందట. ఎవరెవరిని? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుడు మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జిగా ఉన్న బాబుల్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే వంట ఏజెన్సీలు రద్దు చేశారు. గురువారం మరోసారి భోజనంలో పురుగులు రావడంతో డిఈఓ అబ్దుల్ గనీని సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు నేను అంటున్నా, ఈ ఏజెన్సీలకు ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాదు. ఇప్పుడు లోకల్గా అదే గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు, గ్రూపులు ఉన్నాయి కదా, ఆ స్కూల్లో ఉన్న బాధ్యతల మహిళా సంఘాలకే ఇవ్వచ్చు కదా. ఈ కాంట్రాక్టర్ ఎవడు? ఆ కథ ఏంది, వ్యవహారం ఏంది? అసలు ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ ఏంది అసలు? మీరు వానికి బిల్లులు అవుతుంది, ఆ బిల్లులు ఇవ్వకపోతే ఆ ఏడు పెడతాడ పనికి మాలిన ఫుడ్ అంతా తెచ్చి వండబట్టే అలా పురుగులు వచ్చాయి. ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ టైం కూడా తెలుసుకోలేకపోతే ఏం అడ్మినిస్ట్రేషన్ ఇది?
ఎవడన్నా కంపెనీ వాడు కాంట్రాక్టర్ వస్తున్నాడు, ఎవడన్నా కంపెనీ వాడు వస్తున్నాడు అని అంటే ముఖ్యమంత్రి దాకా తోలుకపోతారు. తెల్లారే అపాయింట్మెంట్ దొరుకుతుంది, తెల్లారే రివ్యూలు చేస్తారు. నా 4th సిటీ మీద చేయమన్నా, మూసీ మీద చేయమన్నా, హైడ్రా మీద చేయమన్నా, లేదా ఇంకో కాంట్రాక్టర్ వచ్చి ఆయనతో మాట్లాడాలన్నా ఎక్కడ లేని సమయం దొరుకుతుంది ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకి, అధికారులకి, గవర్నమెంట్ ఎవడున్నా సరే. కానీ వీటి మీద రివ్యూ చేయడానికి మీకు క్షణం తీరిక ఉండదే. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి లాస్ట్ 10 ఇయర్స్గా? ఆ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నాయనే మా పిల్లలు అరే ఇంత ఘోరంగా ఉన్నదని చెప్పి మీ కోటేసి మిమ్మల్ని గెలిపిస్తే అదే కంటిన్యూ చేసినారే. 11 నెలలు, సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 7వ తేదీ వస్తే మీరు సంవత్సరం అయ్యి, సంవత్సరంలోపు ఈ సమస్యను కూడా మీరు తేల్చలేరా? పురుగులన్నం లేకుండా భోజనం పెట్టలేరా? డైట్ ఛార్జీలు పెంచినమన్నారు, అమలు అవుతున్నదా? ఎన్ని నెలల సమయం కావాలి చేయడానికి మీరు చెప్పండి. ఎన్ని నెలల సమయం కావాలా?